గత కొద్ది రోజులుగా యూకే స్కామ్ గురించి సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతున్నా సరే ఆ దంపతులు ఎవరు కూడా బయటకు వచ్చి ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. అయితే తెలుగు ప్రజలందరికీ కూడా చాలా కోపం వస్తుంది. ఆవిడ జీరో స్థాయి నుండి ఈ రోజున 2 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారనంటే మన తెలుగు ప్రజలందరూ కూడా ఒక తెలుగింటి అమ్మాయి అని ఆదరించి ఆవిడ్ని ఈ స్థానంలో కూర్చోపెట్టామనంటే మన తెలుగు ప్రజల మీద ఆ అమ్మాయికి ఏమాత్రం మర్యాద లేనట్టే కదా. మరి ఇండియాలో ఉన్న ఆ కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి, అసలు ఆ కంపెనీలకి వీళ్ళకి సంబంధం ఏంటి, ఆ కంపెనీల మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, అలాగే యూకే నుండి పారిపోయి 3 వ్యక్తులు వచ్చారని చెప్పేసి చెప్తుంది. ఆ 3 వ్యక్తుల పేర్లు కూడా ఆవిడ ఎక్కడ కూడా బయట పెట్టట్లేదు. అంటే తెలుగు ప్రజలందరూ కూడా ఒక 4 రోజులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తారు, తర్వాత వాళ్లే నోరు మూసుకూర్చుంటారన్న విధంగా ఆవిడ ప్రవర్తన ఉంది అని చెప్పేసి ఈ రోజున తెలుగు ప్రజలందరూ కూడా అదే మాట అనుకుంటున్నారు. మాట్లాడితే ఇదేమి ధర్మసత్రం కాదు, ఇది బిజినెస్ అని ఈ రకంగా ఫోన్ కాల్స్లో మాట్లాడుతుంది. అంటే ఆవిడ మాట తీరు కూడా ఏ రకంగా ఉందో చూడండి అని ఈ రోజున అందరూ చెప్పుకునే పరిస్థితి. మాట్లాడితే మేము యూకేకి సంబంధించిన వాళ్ళం, మాకు అక్కడ సిటిజన్షిప్ ఉందని మాట్లాడుతున్నారే, మీ మూలాలన్నీ ఇక్కడే కదా, మీరు ఇండియాలోనే పుట్టి పెరిగి చక్కగా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కదా మీరు యూకేకి వెళ్ళారు. ఇప్పుడు ఇంత జరిగినా సరే మీరు ఏమీ మాట్లాడట్లేదు అని అంటే మోసం జరిగిందనే లెక్కేసుకుంటున్నారు అందరూ కూడా. అందుకే సిగ్గేసి బయటకు వచ్చి ఏది చెప్పలేకపోతున్నారని చెప్తున్నారు. మందిని మోసం చేసి ఏం మూట కట్టుకుంటారు చెప్పండి. పిల్లలకు కూడా మీరు ఏం నేర్పిస్తున్నారు? మీ వీడియోలో చక్కగా కంటెంట్ని ఒకటి రెడీ చేసుకుని, అమ్మా నువ్వు ఇలా చెప్పమ్మా, నేను ఇలా చెప్తాను, ఈ వీడియో తీసుకెళ్ళి సోషల్ మీడియాలో చెప్దామని ఒక 4 డైలాగులు ఆ పిల్లల చేత కూడా చెప్పిస్తున్నారే. నిజంగా అది ఇంకా బాధగా అనిపించింది. మొన్న మీ పాపతోటి ఏం వీడియో చేయించారు? అమ్మ మన గురించి బ్యాడ్గా చెప్పుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎవరు ఉంటారని అడిగితే సోషల్ మీడియాలో ఉంటారు, కిట్టి పార్టీలో ఉంటారు, గెట్ టుగెదర్ పార్టీలో ఉంటారని మీరు ఈ రకంగా చెప్పారు చూసారా. ఇదే సోషల్ మీడియా మిమ్మల్ని ఈ రోజున ఈ స్థాయిలో కూర్చోబెట్టిందని అంటే మీ ఫాలోవర్స్కి ఇచ్చే మర్యాద ఇదన్నమాట. అంటే మిమ్మల్ని తిట్టేవాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారా? మీరు కుక్కలో పుచ్చిపోయిన యాపిల్స్ అని అంటున్నారు కదా, ఈ కుక్కలో పుచ్చిపోయిన యాపిల్స్ కూడా మీ ఫాలోవర్స్లో ఉన్నారు. ఈ వీడియోలన్నీ కూడా వీళ్ళు కూడా ఆదరిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఒకప్పుడు మీరు కూడా చాలా కష్టాలు పడి బాధలు పడి ఈ రోజున యూకేకి వెళ్ళి ఎంత సంపాదించి ఇంత కోటీశ్వర్లు అయ్యారు. మంచి విషయమే అది. ఎవరైనా బాగుండాలనే కోరుకుంటారు. కానీ ఈ రోజున ఇంత ఇష్యూ జరుగుతుందని అంటే మీ ప్రేక్షకులకి మీరు బయటకు వచ్చి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇంత జరుగుతున్నా సరే మీరు బయటకు వచ్చి చెప్పట్లేదు అని అంటే మీ మీద విలువ గౌరవం ఇలాంటివి ఉంటాయా? రేపు ఏదైనా మీరు ఒక వీడియో పెట్టారనుకోండి, మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అందరూ అడుగుతారు, ఏంటి ఇంత జరిగినా నువ్వు ఏ సమాధానం చెప్పలేదు ఏంటి అని నన్ను అడుగుతారు. కానీ మీరు మనుషులను పెట్టించేసుకుని మీకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ అన్నింటినీ కూడా డిలీట్ చేసుకుంటారు చూసారా. అది ఇంకా పని మీరు కంటిన్యూగా చేయడమే. మీరు ఈ రోజు కాకపోయినా రేపు ఇంకొక వీడియో పెట్టినా సరే జనాలు మీకు బ్యాడ్ కామెంట్లు పెడుతూ ఉంటారు, మీరు మనుషులు పెట్టుకుని డిలీట్ చేయించుకోవడమే. ఇదే జరుగుతుంది మీరు ఏ సమాధానం కనుక చెప్పకపోయారంటే. కానీ చూడండి, ఒక మంచి పేరు రావడానికి మనం ఎంతో కష్టపడాలి. ఆ వచ్చిన మంచి పేరును కూడా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. జీరో స్థాయిలో ఉన్నప్పుడేమో అయ్యో మేము ఇన్ని కష్టాలు పడ్డాము, ఇన్ని బాధలు పడ్డాము, ఒకప్పుడు తినడానికి తిండి లేదు, ఒకరి జీతం అద్దెలకు వెళ్ళిపోయేవి, మేము ఎంత కష్టపడ్డామని మీ బాధలు మీ కష్టాలన్నీ సోషల్ మీడియాలో చెప్పుకున్నారు కదా. మరి ఈ రోజున ఒక్కసారిగా కోటీశ్వర్లు అయిపోగానే ఆ కష్టాలు ఆ బాధలు వాటిని అన్నిటినీ మర్చిపోయి ఈ రోజున రెక్లెస్గా మాట్లాడుతున్నారే, అది ఎంత దారుణం, ఎంత బాధాకరం. ఇంతమంది తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యి చక్కగా 2 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చి మీకు ఒక మంచి సినిమా అవకాశాన్ని ఇచ్చారు అంటే మీ తెలుగు ప్రజలకు మీరు ఎంత గౌరవాన్ని ఇవ్వాలి. నా వీడియోలు చూసేవాళ్ళు చూసుకోండి, లేని వాళ్ళు మానేయండి, పోండి చెత్త గ్యాంగు, నేను ఆల్రెడీ కోటీశ్వరాలను అయిపోయాను, ఇప్పుడు యూట్యూబ్ డబ్బుల మీద నాకు బతకాల్సిన అవసరం లేదని ఇలా కూడా మాట్లాడతారు. కొన్ని రోజులు పోతే ఆ మాట కూడా మీ నోటంటానే వస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ బిజినెస్లు పెట్టుకుని చక్కగా కోటీశ్వర్లు అయిపోయారు కదా. ఇప్పుడు ఈ యూట్యూబ్ డబ్బులు కూడా ఒక వెంట్రుముక్కతో తీసి పడేస్తారు. ఒక 10 నిమిషాలు ఫోన్ కాల్ మాట్లాడారనంటే మీ అకౌంట్లో లక్షలు డబ్బులు పడిపోతాయి. ఒకే నెలలో బోల్డ్ లక్షలు సంపాదిస్తారు. కానీ ఏది ఏమైనా మీకు 2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఫాలోవర్స్కి మర్యాద ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి. మా తెలుగు అమ్మాయి, మా అక్క, మా చెల్లి, మా కూతురు అని భావించే వాళ్ళు కూడా మీ ఛానల్లో ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్పండి. యూకే నుండి 3 వ్యక్తులు పారిపోయి మా మీద గర్జి పెట్టుకుని ఈ రకంగా చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఆ 3 పేర్లు ఎవరో చక్కగా చెప్పారనుకోండి, జనాలందరికీ కూడా అర్థమవుతుంది. అలాగే ఇండియాలో కూడా మీ బంధువుల పేరు మీద కంపెనీలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అసలు అదేంటో కూడా చెప్పండి. లేదనంటే మీకు తెలియకుండా మరి ఇంకా ఎవరన్నా అక్కడ కంపెనీలు నడిపిస్తున్నారేమో, మరి వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో, ఏం కంప్లైంట్ ఇచ్చారో ఆ విషయం కూడా చెప్పండి. మాట్లాడితే మేము చట్ట ప్రకారం వెళ్తున్నాము, లాయర్ల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడించడం కాదు. కేసులు పెట్టాలి, ఇది కోర్టుల చుట్టూ తిరగాలి, లాయర్ల చేత మాట్లాడించాలని ఎవ్వరూ కోరుకోవట్లేదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఆడపిల్లలు అని మెసేజ్లు పెట్టారు, కాల్స్ చేశారు. వీళ్ళు 100 మెసేజ్లు పెడితే అటు నుంచి ఒక 2 ముక్కలు మెసేజ్ వస్తుంది. ఈ లక్షల డబ్బు మిమ్మల్ని నమ్మిస్తే ఒక్క రిప్లై కూడా ఇవ్వరా?
ఫోన్ చేసినప్పుడు అమ్మ ఇది జరుగుతుంది కొంచెం వెయిట్ చేయండి అని సమాధానం చెప్పే అంత టైం కూడా మీకు లేదనమాట. అంటే సంపాదన, డబ్బు ఇవన్నీ పెరిగేసరికి వీళ్ళతో ఏంటి మాట్లాడేది, వాళ్ళు అలాగే చేస్తుంటారని ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ చేసేయడాలు, బ్లాక్ లిస్ట్లో పెట్టేయడాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు, అవకాశం వస్తే చేసుకోలేకపోయారని నిందలన్నీ తీసుకొచ్చి వాళ్ళ మీద వేసేస్తున్నారే. దేశం కాని దేశం తీసుకువెళ్ళి నీ ఉద్యోగం నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదన్నట్టు నడి రోడ్డు మీద అలా వదిలేస్తే ఆ బాధితుల పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ టెన్షన్ భరించలేక బీపీలు, షుగర్లతోటి ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. అది మహాపాపం కాదా? మీకు పిల్లలు ఉన్నారు కదా, మీరు ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్లే కదా, ఆ కష్టాలు ఆ బాధలు ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు కదా. అన్నీ తెలిసిన వాళ్ళు అయ్యుండి, మన తెలుగు వాళ్ళు అయ్యుండి ఈ రోజున ఇంతమంది మన తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టారు అని అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఈ రోజున మీరు కోటీశ్వర్లు అయిపోయేసరికి ఎవరిని లెక్క చేయరనమాట. మీరేంటి మమ్మల్ని అనేది, మీకేంటి మేము సమాధానం చెప్పేది, ఉంటే ఉండండి పోతే పోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నట్టు మీ ప్రవర్తన కనబడుతుంది. సుమన్ టీవీ వాళ్ళు కూడా అడుగుతుంటే చెప్తుంది ఆవిడ, మా హస్బెండ్ దండి నాకేమీ సంబంధం లేదు, నా పేరు వాడుకుంటున్నారని చెప్తుంది. ఇదిగోండి ఈ పలానా ఈ అకౌంట్కి నేను ఇన్ని డబ్బులు వేశాను, ఆవిడ ఎలా చెప్తుంది నాకు సంబంధం లేదని, ముందు దీనికి సమాధానం చెప్పమానండి అని ఆ అమ్మాయి కూడా నిన్న సోషల్ మీడియాలోకి వచ్చి చెప్తుంది. అంటే ఈ బాధితులు చూపించే సాక్ష్యాలన్నీ అబద్ధాలా, ఈ అకౌంట్ నెంబర్లన్నీ ఫేకా? మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? మాట్లాడితే నాకేమీ సంబంధం లేదంటారు, ఎవరు ఫోన్ చేసినా మీరే వచ్చి మాట్లాడతారు. మరి మీకు సంబంధం లేనప్పుడు మీరు వచ్చి ఎందుకు మాట్లాడతారు? మీ హస్బెండ్ చేత మాట్లాడనివ్వాలి కదా. అందరూ కూడా ఆయనతో మాట్లాడతాం ఫోన్ ఇవ్వండి అని అంటే అసలు ఆయన ఎందుకు బయటకు రానివ్వరు? ఆయనకి మాట్లాడడం రాదా? లేదంటే భార్య చాటు భర్త? మీరెందుకు ముందుకొచ్చి ప్రతి విషయంలోనూ దూరిపోతారు? ఇదే మాట అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే లక్షల్లో డబ్బు ఇచ్చారు, 1,000 కాదు, 2,000 కాదు, 1,00,000 రూపాయలు కాదు, పోతే పోయిందిలేని వదులుకోవడానికి. గతంలో మీరు ఒక వీడియో చేశారు కదా, దాని అర్థం ఏంటంటే మా లాంటి కంట్రీ కపుల్స్ ఉంటారు, ఇలా వేసాల పేరుతో జాబులు ఇప్పిస్తాం విదేశాల్లో అని చెప్తారు, మీరు ఎవరిని కూడా నమ్మకండి, సొసైటీలో మాకంటే ముద్రలు ఉంటారు, ఇగో తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు వాళ్ళని ముంచే వాళ్ళు కూడా ఉంటారు, మీ అందరికీ ఒక అవేర్నెస్ వీడియో, ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి, మా పేరు చెప్పుకుని ఎవరెవరో మోసం చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మీరు చేసిన మోసాన్ని మీరే బయట పెట్టుకుని చక్కగా ఏమీ తెలియనట్టు ఇండైరెక్ట్లో చెప్పారనమాట. కానీ మన పిచ్చి జనాలు పాపం తెలుగు వాళ్ళని అభిమానిస్తారు కదా, వీళ్ళు ఏమనుకున్నారంటే అయ్యో పాపం వీళ్ళ పేరు చెప్పుకుని ఎవరో మోసం చేసినట్టున్నారు, వీళ్ళకి ఏమీ తెలీదు, ఎంత అమాయకంగా మొహం పెట్టి చెప్తుందో అని అందరూ అనుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది మనమే పిచ్చివాళ్ళం, మనమే వేరే వాళ్ళం. అక్కడ అంత దీనంగా మొహం పెట్టి ఎవరో మా పేర్లు చెప్పుకుని ఇలా చేస్తున్నారు, యూకే నుండి 3 పారిపోయి వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకున్నామని చక్కగా పద్ధతిగా ఏడుపు మొహంతో ఆ వీడియోలో చెప్పారు. తర్వాత యాపిల్ వీడియో ఎలా పెట్టారండి, ఓ ఇది ఓ అది ఓ అదని కెమెరా ముందుకొచ్చి ఓని రయ్యోమంటూ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ కుక్కలంటూ నక్కలంటూ పుచ్చిపోయిన యాపిల్స్ అంటూ మహానటిలో నటించారు. అంత దీనంగా మాట్లాడిన ఆ వీడియోకి ఈ ఓవర్ యాక్షన్ చేస్తూ పుచ్చిపోయిన యాపిల్స్ అన్నారు కదా, ఆ వీడియోకి ఎంత తేడా ఉందో చూడండి. ఎక్కడ ఎలా నటించాలో అంత బాగా నటించారు. ఇన్ని రోజులు మీ వీడియోలో అంత బాగా నటించారు కాబట్టి మీకు సినిమా అవకాశం కూడా వచ్చింది. మన తెలుగు వాళ్ళందరూ మన తెలుగింటి అమ్మాయి అని అభిమానించి మిమ్మల్ని 2 మిలియన్ ఫాలోవర్స్ వచ్చి ఈ స్థాయిలో కూర్చోబెట్టారు చూసారా. మీరు తెలుగు వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇదా అని ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఇప్పుడు 1-2 బాధితులు అనుకోండి, వీళ్ళదే తప్పు అందువల్లే ఇలా జరిగిందని అనుకోవచ్చు. కానీ ఇంతమంది బాధితులు ఈ రోజున బయటకు వస్తున్నారని అంటే మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంతమంది ఇన్ని రకాల ప్రశ్నలు వేస్తున్నప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదా? ఒక ప్రశ్న అడుగుతుంటే మీరు ఇంకొక దానికి సమాధానం చెప్తారు. మీరు తెలుగు వాళ్ళు అయ్యుండి చక్కగా ఇక్కడే పుట్టి పెరిగి మీరు తెలుగు వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తున్నారో మీ ప్రవర్తన బట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే బయటకు వచ్చి జరిగిన విషయం ఏంటో చెప్పండి. ఒకవేళ పొరపాటు జరిగిందనంటే ఇది జరిగింది, మా వల్ల ఈ పొరపాటు జరిగింది, అందరూ క్షమించండి అని ఒక మాట అన్నా చెప్పండి. మీరు పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, వాళ్ళు ఏ అకౌంట్కు డబ్బులు వేశారో అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చి సమాధానం చెప్పాలని అందరూ కోరుకుంటున్నారు. అంటే మీ ఆలోచన ఏంటంటే ఈ కుక్కలన్నీ ఇలా కొన్ని రోజులు ఇలాగే మురుగుతాయి, కొద్ది రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు, ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారని మీరు ఇలాగే సైలెంట్గా ఉన్నారనుకోండి, వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. బాధితులు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు కొన్నాళ్ళ పాటు వీడియోలు చేయకుండా ఉన్నంత మాత్రాన ఎవరు కూడా ఈ విషయాన్ని మర్చిపోరు. మళ్ళీ మీరు వీడియో పెడతారు, ఖచ్చితంగా అందరూ చూస్తారు, అప్పుడు కూడా మీకు బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు. మీరు మనుషులు పెట్టించుకుని ఆ వీడియోని డిలీట్ చేయించుకునే పరిస్థితి. కాబట్టి ఉన్న మంచి పేరును పోగొట్టుకోకండి. జరిగిన విషయం ఏంటో బయటకు వచ్చి చెప్పండి. మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారో, మీ పేరు మీద నడిచే ఆ కంపెనీలు ఏంటో, మీరు ఎవరి మీద కేసులు పెట్టారో, మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళారో, ఇవన్నీ కూడా బయటకు వచ్చి చక్కగా వివరించి చెప్పారనుకోండి, ఎవరూ కూడా మిమ్మల్ని తప్పుగా అనుకోరు. ఇప్పటికీ కూడా ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మన తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు వాళ్ళనే ఈ రకంగా మోసం చేస్తారని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజున ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మీరు ఇండియాలోనే పుట్టి పెరిగారు, మీ మూలాలన్నీ ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి
మేము యూకేకి చెందిన వాళ్ళం, మాకు అక్కడ సిటిజన్షిప్ ఉందని ఇలాంటి వంకర మాటలు మాత్రం మాట్లాడకండి. అవి వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. తెలుగు వాళ్ళని అవమానించేలాగా మాట్లాడడం, ఇండియాని తక్కువ చేసి మాట్లాడడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే. ఎందుకంటే మీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి. ఒక మంచి పేరు తెచ్చుకోవాలనంటే చాలా రోజులు కష్టపడాలి. ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాలనంటే అది ఎంతో సేపు పట్టదు. కాబట్టి మీ మీద వచ్చిన నిందను పోగొట్టుకోండి. ఇప్పటికైనా సరే బయటకు వచ్చి ఏం జరిగిందనేది చక్కగా మీ దంపతులు చెప్పారనంటే జనాలకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. బాధితులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మీ దగ్గర నుండి ఏం ఆన్సర్ వస్తుంది, ఏం వీడియో వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం.